D3 న్యూస్ కి స్వాగతం. సామాన్యుడి ధైర్యంపై మీ స్వరం మీ హక్కు. నిజాన్ని నిస్సందేహంగా మీ ముందుకు తీసుకువచ్చే మా ఛానల్ D3 న్యూస్. మీ యాంకర్ ప్రియా. నా పేరు కేపీ రాజు, ఫైట్ ఫర్ రైట్స్ సంస్థ ప్రతినిధి. సో గతంలో పిల్లలు డి గ్రేడ్ పిల్లలు బాగా చదివి ఉత్తీర్ణత సాధించాలని ఒకే ఒక లక్ష్యంతో ఈ పిల్లల్ని ఆయా మండల పరిధిలో ఉన్నటువంటి కేజీబీలో పిల్లలందరినీ తీసుకుపోయి వేశారు. వేసిన తర్వాత అక్కడ సరైన తిండి ఉందా, వసతి ఉందా, కనీసం వాళ్ళకి ఫ్యాకల్టీ ఉందా, లేదా ఈ పిల్లల్ని అక్కడ చదువుతున్నటువంటి రెగ్యులర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలతో పాటు ఈ పిల్లలను కూడా దగ్గరుండి చదివించే క్రమం ఏమన్నా ఉందా అంటే ఏమీ లేదు. అధికారులందరూ తిన్నామా పడుకున్నామా తెల్లారింది అనుకోవడంలో చేతులు దులుపుతున్నారు. సో అది కూడాను అట్టర్ ఫ్లాప్. వీళ్ళు ఏమైతే అనుకున్నారో ఆ ఉత్తీర్ణత సాధించే విషయంలో అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అలాంటప్పుడు అయ్యా మీరు ఏ విధంగా ఆ పిల్లల్ని అక్కడ జాయిన్ చేశారు, వాళ్ళ యొక్క స్థితిగతులు ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి వనరులు ఏంటి, అక్కడ ఎవరిని చదివిస్తున్నారు, ఏ విధంగా చదివిస్తున్నారు అని చెప్పి అడిగితే ఎవరూ పలకట్లేదు. సో GCDO ఈమె SSA కార్యాలయంలో పనిచేస్తుంది, గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్. మరి అమ్మ అక్కడ ఎవరూ చదువు చెప్పేవాళ్ళు లేరు. ఈ పిల్లలు తిని ఈ పిల్లల రూమ్లో కూర్చోవాలా, తినాలా, పడుకోవాలా. ఈ మాత్రానికి అందుకు ఎక్కడికి పంపించాలా మీరు? అదేదో మా ఇంట్లో ఉంటే చదువుకుంటారు. రెగ్యులర్ స్కూల్లో అయితే 7 మంది టీచర్స్ ఉంటారు. 7 పీరియడ్లో ఏది డౌట్ వచ్చినా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, క్లారిఫై చేస్తారు. అలాంటప్పుడు అక్కడెందుకు పంపించారు అని అడిగిన ఆమె అసభ్య పదజాలంతో దూషిస్తూ నువ్వు ఎవరయ్యా, నీకేం అధికారం ఉంది, గెట్ అవుట్ బయటకు అని చెప్పని ఆమె చరవాణిలో చాలా ఘోరంగా మాట్లాడడం జరిగింది. వాటిపైన విచారించి చర్యలు తీసుకోండి చెప్పని ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 3 నెలలైంది ఆఫీసర్లకి ఇవ్వడము, వాళ్ళు పిటిషనర్ అందుబాటులో లేదని చెప్పేసి క్లోజ్ చేయడం. దేనికి? ఇంకా PGRS దేనికి? PGRS అంటే పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ అన్న తర్వాత పిటిషనర్ని, రెస్పాండెంట్ని ఇద్దరిని పిలిపించి వాస్తవాలను నిగ్గు తెలిసి ఎక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో వాటిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అధికారులు నిద్రావస్థలో ఉన్నారు. ఇప్పటికి నేను 4వసారి ఒకే విషయం మీద వచ్చాను. ఈరోజు కలెక్టర్ గారు ఏమంటున్నారు, వాళ్ళని పిలిపించి పిటిషనర్ ఇంకోసారి ఇక్కడ కనపడకూడదు అంటే దాని అర్థం ఏంటి? అంటే నేను రాకూడదానా, లేదంటే నన్ను ఇక్కడ రాకుండా వీళ్ళు చేయాలా, లేదంటే నన్ను బైకాట్ చేయాలన్నా, చర్యలు తీసుకోవాలన్నా? స్పష్టత లేదు. కాబట్టి PGRS వృథా నా దృష్టిలో. ఎందుకంటే జిల్లా నలుమూలల నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదులు చేస్తే ఎంతో కొంత పరిష్కారం అవుతాయని ఒక నమ్మకంతో వస్తే అవన్నీ కూడా అడియాసలు అయిపోతున్నాయి. పిటిషనర్ లేడు, అందుబాటులో లేడు, కాబట్టి దీన్ని మేము కేసు క్లోజ్ చేస్తున్నాం. పిటిషనర్ కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా దీంట్లో, పిటిషనర్ అడ్రస్ ఉంటుంది కదా దీంట్లో, పరిష్కరించే అధికార వివరాలు ఉంటాయి కదా, మరి అందుబాటులో లేకపోవడం ఏంటి పిటిషనర్? కాబట్టి దయచేసి ఇప్పటికైనా చెప్తున్నాము, చట్టపరంగా నడుచుకోండి. ఎవరైతే విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారో అటువంటి అధికారి ఎవరైతే SSA సర్వశిక్ష అభియాన్లో ఉన్నటువంటి GCDO కవిత గారిపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. లేని పక్షంలో ఉద్యమాలు తీవ్రంగా ఉంటాయని చెప్పని హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ.